రకంగా ప్రవర్తించే వాళ్ళని, ఈ రకంగా చిందులేసే వాళ్ళ తాటలు తీస్తామన్నాడు. ఇప్పుడు అతన్ని తీశారు తాట. ఎలా నడుస్తున్నాడు చూడండి అమ్మా, అతను ఎలా నడుస్తున్నాడు. ఆ తాటలే తీస్తే గాని ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడదు లా అండ్ ఆర్డర్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఎలా ఉంది? తెనాలిలో గంజాయి బ్యాచి విహారం చేసి పోలీసు కానిస్టేబుల్ వాళ్ళని అక్కడ తాటలని కొట్టిన వాళ్ళని తాట తీస్తే ఈయన తెనాలి వెళ్ళి వాళ్ళని ఓదార్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కానీ ఏ కార్యకర్త అయినా తప్పు మాట్లాడితే ఇమీడియట్ యాక్షన్ పార్టీల నుండి సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక తెలుగుదేశం కార్యకర్త భారతీ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తే ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అనిలు ఏ రకంగా మాట్లాడాడు చంద్రబాబు గారు గారిని, అలాగే లోకేష్ గారిని, అలాగే లేదు మొత్తం మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన నాయకులు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే మా పార్టీ ఏమి మాట్లాడలేదని చెప్పి నాగమల్లేశ్వర్ గారు అంటున్నారు. ఎస్ రఫీ గారు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు నాగమల్లేశ్వర్ గారు ఏమంటున్నారంటే టీడీపీ జనసేన మాట్లాడిన మాటల కంటే మాకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు, బూతులతో మాట్లాడింది వారు ఇందాక అన్నటువంటి పరిస్థితి. ఎవరైనా మాట్లాడారేమో కానీ ఇక్కడ వీళ్ళు చేతల్లో చూపిస్తున్నారు. నిండు చూలాల మీద ఎగిరి తన్నటాలు, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు. వాళ్ళకి ఏదైనా మీటింగ్ పెడితే డీజేలు పెట్టడానికి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి పెట్రోల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. మేము ఆ పనులు నాయకులు ఎక్కడికెక్కడ ఖండిస్తారు. చెప్పండి. ఇప్పుడు 1 minute మలేషియా గారు 1 minute. ఇప్పుడు పాపం టీడీపీ పెద్ద ఆయన మాట్లాడినట్టు అధికార ప్రతినిధి మాట్లాడారు కదా. పాపమే బెందుకు పాపం అంటే సొగం తెలుసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ వినడానికి కూర్చోడానికి ఎవరు లేరు. నిన్న జనసేన ఛానల్ 99 లో పెద్ద మనిషి అన్న పెద్ద అయినా మీరు కాస్త ఆగితే మీరు మాట్లాడిన దానికి నేను చెప్పాలి కదా పెద్ద అయినా కాస్త ఆగితే రాజుగారు మీరు మల్లేశ్వర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. ఓకే అండి, ఓకే రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. మీరు ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడండి మేడం, వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ వేరేది వద్దు ప్లీజ్. 99 ఛానల్లో లింక్ కూడా మీకు పెడతాను ప్లీజ్ అండి. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే నేను చాలా చూపించాలి మీకు. మల్లేశ్వరి గారు వేరే ఛానల్లో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఏం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇక్కడ వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడొద్దు దయచేసి. ప్యానలిస్ట్ కి చాలా క్లియర్ గా చెబుతున్నాను, మీరు వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడొద్దు. ఒక్క నిమిషం సబ్జెక్ట్ చెప్పండి, అంతవరకే చెప్పండి అంతే. అవన్నీ ఇక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. చెప్పండి సబ్జెక్ట్ మాట్లాడండి అంతవరకే. అది జనసేనకు సంబంధించిన 99 ఛానల్లో వాళ్ళు కాలర్ అక్కడ ఉన్నటువంటి మేడం ఆపండి, ఫస్ట్ ఆపండి, మీరు ఆపండి, అది ఫస్ట్ ఆపండి మేడం, మీరు అది ఆపండి. జనసేన కాదు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. అంటే ఆడాడు ఛానల్లో మాట్లాడింది తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడతారు మీరు? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. అవి ఎందుకు మాకెందుకు అవన్నీ చూపిస్తారు? మాకు అవసరం ఏంటి? ఇక్కడ మన సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. మీరు వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాకెందుకు చూపిస్తారు? కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి. వేరే ఛానల్ లో మాట్లాడి చూడొద్దు దయచేసి. కాదండి, వేరే ఛానల్ ఎందుకు చూపిస్తారు మీరు? చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి, చూపించొద్దు. అవి ఎందుకు చూపిస్తారు మీరు? మీరు అడ్డుపడుతున్నారు ఎందుకు? అడ్డు కాదండి, వేరే ఛానల్ చూపించొద్దు.
ఓకే, వేరే ఛానల్ ఇక్కడ చూపించొద్దు. మీరు వినాలి. ఆ ప్రూఫ్ మీరు చెప్పండి, మీరు చెప్పండి వింటాం. చూపించాల్సిన అవసరం లేదు, చెప్పండి, అవసరం లేదండి. ఇక్కడ ఒకటి డిబేట్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం మేడం, మీరు చెప్పండి వింటాం. చూపించొద్దు అంటున్నా. ప్రూఫ్ కాదండి, మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి మేడం, వింటాం చెప్పండి మేడం. మీరు ఆపండి, నేను చెప్తాను. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా పూర్తిగా వినకుండా అడ్డుపడుతున్నారు. నిన్న ఒక జనసేన ఎంపీటీసీ కాలరే తీసుకున్నప్పుడు అతను ఎవరో తెలుసా? అతను గర్భవతిని తోసేశాడు అంటున్నాడు కదా, తన్నాడని అంటున్నాడు కదా. ఆ గర్భవతికి సంబంధించినటువంటి మరిది వాళ్ళకి పాత కక్షలేవో ఉంటే ఆ కక్షలతో వాళ్ళు గొడవపడినటువంటి విషయం. అక్కడ జనసేన ఎంపీటీసీ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారు తెలుసా? అన్నా కడుపు మీద తన్నలేదన్నా, తోసాడు. వినండి, కడుపు మీద తన్నలేదన్నా, తోసాడు. వాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదన్నా, జనసేనకు సంబంధించిన వ్యక్తి అన్నా. వాడి అకౌంట్ ఒక్క నిమిషం రఫీ గారు, వారిని వినండి, చెక్ చేయండి. ఓకే, మీరు టీడీపీ నాయకులు అడ్డుపడితే నేను మీ దానికి అడ్డుపడాల్సి వస్తుంది. రఫీ గారు ఒక్క నిమిషం, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఆగాను. Yes. మీరు పెద్దవాళ్ళు ఓకే, ఓకే.